హాయ్ హలో అండి నమస్తే అందరికి. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాము. నియర్లీ అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము అనమాట. ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారికి ఫ్రైడే ఫ్రైడే వెళ్ళి దీపం పెట్టాలి గుడిలో అనేసి. కానీ నా వల్ల కావట్లేదు అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్, బేబీని చూసుకోవాలి, మళ్ళీ నాకు ఎప్పుడు టైర్డ్ గా ఉంటుంది. సో కాబట్టి కుదరట్లేదు. ఈ వారం అమ్మకు మొక్కుకున్నాను అనమాట. ఎలా అన్నా నేను ఈ వారం అన్నా వచ్చి చేసేలాగా చూడమ్మా నాకు అని. నైట్ కూడా చాలా మొక్కుకొనే పడుకున్నాను. మార్నింగ్ 6 o'clock అంతేనే లేచిపోయాను అనమాట. ఇంకా నిద్ర కూడా పట్టట్లేదు. లేచి స్నానం చేసుకొని నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దీపాలు పెట్టామన్నమాట. ఈ దీపం కూడా ఏంటంటే మనకి నార్మల్ దీపం కాకుండా నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ తోటి 5 దీపాలు అన్నమాట. ఒక్కొక్క లెమన్, ఒక్కొక్క నిమ్మకాయ 2 పీసెస్ చేసుకొని పెట్టాను అనమాట. కొంచెం పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను నేను. ఇంతకు ముందుకు కూడా బిఫోర్ నేను ఇట్లా చేశాను అనమాట. అంటే కొంచెం ప్రాబ్లం గా ఉన్నప్పుడు, కొంచెము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఇలా చేశాను అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే. అప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. షాప్ గురించి కానీ, ఇల్లు గురించి కానీ చాలా ప్రాబ్లం గా ఉందన్నమాట. సో అలా అనేసి ఇప్పుడు నేను చేయాలని అనుకుంటున్నాను 2-3 months నుంచి, కానీ అవ్వట్లేదు అసలు. కాబట్టి ఈ వారం ఎలా అయినా చేయాలి అనుకొని చేశాను. అమ్మవారి ఉండాలి కరుణ దేనికైనా. మనం అనుకున్నప్పుడు చేయలేం కదా, ఆమె పిలిపించుకొని చేపిస్తేనే మనం చేయగలుగుతాం. సో ఇవాళ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఎవ్రీ ఫ్రైడే చేయాలి. ఇంకా ఒక 3 lemons తీసుకున్నాను. ఈచ్ లెమన్ లో 2 pieces. ఒక్క లెమన్ లో 2 ముక్కలు అవుతుంది కదా, అది స్క్వీజ్ చేసేసి జ్యూస్ అంతా, సో అది ఇట్లా డొప్పలాగా చేసుకొని పెట్టేసుకొని దాంట్లో దీపం పెట్టుకోవడం అనమాట. యాక్చువల్లీ నేను పువ్వులు తీసుకుందాం అనుకున్నాను గుడి దగ్గర. పువ్వులు నాకేం దొరకలేదు. సో అలా నేను పువ్వులేం పెట్టలేదు. పసుపుతోని నేను కింద ముగ్గేసుకున్నాను. అది పసుపు లాగా లేదు, యాక్చువల్లీ ఏదో పిండి లాగా ఏదో ఉంది. పసుపుతోనన్నా వేసుకోవచ్చు, మనం బియ్యం పిండితోనన్నా కింద ఒక చిన్న ముగ్గులాగా వేసుకోవచ్చు. వేసుకున్నాక దానిపైన కూర్చోబెడితే ఈ లెమన్స్ అనేది, నిమ్మకాయలు మంచిగా కూర్చుంటాయి అన్నమాట. తర్వాత దాన్ని కూర్చోబెట్టేసి ఇంకా దానికి బొట్టు పెట్టి ఒత్తులు వేసేసి నూనె పోసి దీపం పెట్టాను. నా మనసులో ఉన్న కోరిక అయితే నేను అమ్మవారికి ఏం చెప్పలేదు. ఎందుకంటే తనకు తెలుసు, అమ్మవారికి తెలుసు నాకేం కావాలో ఏం ఇవ్వద్దు తనకని తెలుసు. కాబట్టి నేనైతే ఏం చెప్పలేదు. జస్ట్ దీపం పెట్టి అమ్మ నీ అనుగ్రహం ఉండాలమ్మా మా పైన అని మొక్కుకున్నాను అంతే. ఎంత హెల్త్ బాగాలేకున్నా వెళ్ళి చేసాము, ఎందుకంటే మేము అంత ప్రాబ్లంలో ఉన్నాం అనమాట ప్రజెంట్ గా. సో ఎట్లా అయినా నాకు మంచి జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికి మంచి జరగాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్క వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.